హాయ్ వేవర్స్, ఈ రోజులోని మా అంశం తిరుపతి లడ్డు గురించి జరిగిన వివాదం. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏం మాట్లాడారు, దాని తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత అంబటి రాంబాబు జరిగిన దాడులు, వీటి గురించి క్షుణ్ణంగా ఒక వీడియోలో మనం వివరించబోతున్నాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి వినండి. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాము, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా ఒక 2 నెలల తర్వాత తిరుమల దర్శనం చేసుకుని వచ్చిన మాట్లాడిన విషయం ఇది. కానీ వారు వచ్చి ఈ విధంగా మాట్లాడకుండా తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతున్నది మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాటి మీద ఒక విచారణ సిట్ వేస్తున్నాము, దానిలో ఎటువంటి తేడాలు ఉన్నా ఎవరిని వదిలిపెట్టం అనే విషయం వరకు చెప్పేసి వదిలిపెట్టేసి ఉంటే చాలా బాగుండేది. దాని నుంచి అది కాకుండా చాలా వేరే విధంగా ఉన్నట్టుగా మాట్లాడటం వల్ల అది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వెళ్ళింది. దాని తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఈ వైసీపీ మీదకి పంపించడానికి రాజకీయాలు చేయటం, ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది గత 14 నెలల నుంచి. దాని తర్వాత రాంబాబు గారు ఫ్లెక్సీ వివాదము, దాడులు, వారి ఇంటి మీద దాడులు, ఇది మొత్తం కేవలం తిరుపతి లడ్డు చుట్టూ తిరిగిన వివాదం. ఇది చివరికి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఉన్న 4 మీడియా ఛానల్స్ కూడా ఎంత ఘోరంగా మాట్లాడి అంటే ఒకసారి వినిపిస్తాను, అది కూడా చూడండి. ఈ లడ్డూలో వాళ్ళు తయారు చేసిన కెమికల్స్ లో మీకు నచ్చినా నచ్చకపోయినా వినండి, టాయిలెట్లు క్లీన్ చేసే కెమికల్ కలిపారు. ఎస్ ఎస్ మీరు హార్పిక్ లాంటివి వాడతారు కదా, టాయిలెట్లు క్లీన్ చేస్తారు. నేను ఇంతకన్నా ఎక్కువ వినిపించలేను, ఎందుకంటే ఈ మూర్తి అనేవాడికి అసలు జర్నలిజం చేశాడా చేయలేదా, ఓన్లీ డబ్బులు తీసుకుని వార్తలు చదువుతున్నాడు అనే పరిస్థితి కూడా అర్థం కావట్లేదు. నలుగురు చదువుతారు వార్తలు, ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అని ఆలోచించి కూడా వార్తలు చదివేంత జ్ఞానం కూడా లేకుండా పోయింది వాడికి. పక్కింట్లో పళ్ళెంలో తినే అంత తేలిగ్గా వార్తలు చదివేస్తున్నాడు. ఎంతో మంది కోట్ల భక్తులు రోజు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్న తిరుపతి లడ్డు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డు గురించి ఇంత తీవ్రంగా మాట్లాడటం ఎటువంటి సమస్యలు దారి చేసిందో మీరు చూశారు. వీళ్ళు జర్నలిజం చేస్తున్నారు, బ్రోకరిజం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. దాని తర్వాత ఈ సమస్య చిలికి గాలివాన్ అయిపోయినాక చివరికి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఈ లడ్డు వివాదాన్ని ఎలా ముగించారు ఒక్కసారి చూడండి, అది కూడా వినండి. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను, దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. ఇది చాలా సున్నితమైన అంశం అని చెప్పి ఆ రోజు మీకు అర్థం కాలేదా సార్? ఇది ఎన్నో కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది, టీటీడీ ప్రతిష్టకు సంబంధించిన విషయం అని చెప్పి దీన్ని మీరు ఒక సిట్ వేసి దాని గురించి పరిష్కారం తీసుకొచ్చి వారి మీద కఠిన చర్యలు తీసుకొని ఉంటే చాలా బాగుండేది. దీన్ని రచ్చ చేసేసి అన్ని మీడియా ఛానల్లో వివాదం చిలికి గాలివానై లడ్డు మహాప్రసాదంగా స్వీకరించే భక్తులు కూడా అనుమానంతో లడ్డు తినే రోజులు వచ్చేసినాయి. దయచేసి ఈ సమస్యని త్వరగా కొలికి తెచ్చి నిజంగా తప్పు చేసిన వాళ్ళందరూ శిక్షించండి, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి. అలా కాకుండా దీన్ని కూడా రాజకీయానికి వాడుకుంటే మనకు జరిగే పరిణామాలు, భగవంతుడు ఒక ప్రతిష్ట, లడ్డు తిరుమల ప్రతిష్ట దిగజారిపోతుంది. దేశవ్యాప్తంగా దీని మీద ఎన్నో నేషనల్ మీడియాస్ కూడా చర్చలు జరిగినాయి. మన తిరుపతి దేవస్థానం ఒక ప్రతిష్ట దిగజారే విధంగా ఎవరు ప్రవర్తించకూడదని చెప్పి కోరుకుంటున్నాము. మీ స్పాట్ లైన్.